అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. బెంగళూరు టెక్నికల్ సమ్మిట్ అందరినీ ఆకట్టుకుంది. సాంకేతిక ప్రతిభకు ఇందులో పెద్దపీట వేశారు. కాగా జెట్ ప్యాక్ సూట్ మ్యాన్ ఈ సమ్మిట్ లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. జెట్ ప్యాక్ సూట్ మ్యాన్ రక్షణ రంగంతో పరిచయం ఉన్న వారికి బాగా తెలిసిన పేరు. కొన్నేళ్లుగా వైమానిక సైనిక దళంలో పాటు ప్రకృతి విపత్తుల్లో చిక్కుకున్న వారికి సేవలు అందించడానికి ప్రయోగాత్మకంగా పరీక్షలు ఎదుర్కొంటున్నాడు ఈ జెట్ ప్యాక్ సూట్ మ్యాన్. తాజాగా బెంగళూరులో జరిగిన టెక్నికల్ సమ్మిట్ లో ఈ జెట్ ప్యాక్ సూట్ మ్యాన్ సందడి చేశాడు. జెట్ ప్యాక్ సూట్ మ్యాన్ అంటే మామూలుడు కాదు. సినిమాలో ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి గాల్లో ఎగిరి వచ్చే సూపర్ మ్యాన్ తరహాలోని ఈ జెట్ ప్యాక్ సూట్ మ్యాన్ కూడా డిజైన్ చేశారు. టర్బైన్ ఇండివిజువల్ మొబిలిటీ టెక్నాలజీతో జెట్ ప్యాక్ సూట్ మ్యాన్ ను రూపొందించారు. కాగా జెట్ ప్యాక్ సూట్ మ్యాన్ లో 8 చిన్న తరహా టర్బో ఇంజన్లు ఉంటాయి. జెట్ ప్యాక్ సూట్ మ్యాన్ భూమి నుంచి 20 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలడు. అంతేకాదు దాదాపు 20 నిమిషాల సేపు గాల్లో విహరించగలడు. కాగా బెంగళూరు టెక్నికల్ సమ్మిట్ ను ప్రారంభించడానికి వచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఈ యంత్ర విహారి స్వాగతం పలికాడు. అట్టహాసంగా జరిగిన ఈ సదస్సులో భారత్, బ్రిటన్ కు చెందిన అనేక సంస్థలు తమ సృజనాత్మక ఉత్పత్తులను ప్రదర్శించాయి. అంతేకాదు పలు పౌర విమానయాన సంస్థలు విన్యాసాలు ప్రదర్శించాయి. కాగా టెక్నికల్ సమ్మిట్ లో పలు ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా మార్కెట్లో ఇప్పుడున్న సాంకేతికతతో ధాన్యం, బియ్యం ఉత్పత్తుల నాణ్యత కనుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఏజీ ష్యూర్ అనే ఒక అంకుర సంస్థ AI మిషన్ లెర్నింగ్ టెక్నాలజీతో ఒక స్మార్ట్ ఫోన్ యాప్ తయారు చేసింది. ఈ యాప్తో ధాన్యం, బియ్యం ఉత్పత్తుల నాణ్యత కనుక్కోవడం ప్రస్తుతం సులభంగా మారింది. ఈ స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా ధాన్యం క్వాలిటీ కొన్ని నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఏజీ ష్యూర్ సంస్థ కేవలం 20,000 రూపాయల ఖర్చుతో ఈ స్మార్ట్ ఫోన్ యాప్ను రూపొందించింది. అలాగే సహజంగా మహిళలు ఉపయోగించే శానిటరీ ప్యాడ్లలో ప్లాస్టిక్ పాలిథిన్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది. దీంతో సదరు శానిటరీ ప్యాడ్లు త్వరగా భూమిలో కలిసిపోవు. అయితే బెంగళూరుకు చెందిన బయో ఇన్నోవేషన్ సెంటర్ రూపొందించిన ఈ ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్లు కేవలం 1/2 నిమిషంలోనే నీటిలో కరిగిపోతాయి. దీంతో ఈ ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్లకు డిమాండ్ పెరిగింది. మొత్తం మీద బెంగళూరు టెక్నికల్ సమ్మిట్ నగర ప్రజలను బాగా ఆకట్టుకుంది.